ఈరోజు శిక్ష. ఈ శిక్ష అనే మాట సంఘానికి సహించట్లేదు. ఆశీర్వాదము, పరలోకము, నిత్యత్వము, వీటి మీద సంఘము ఆధారం చేసుకుని చాలా ఆనందిస్తూ సంతోషిస్తూ ముందుకు నడుస్తూ ఉంది. కానీ నిజంగా వాక్యము ఏం సెలవిస్తుంది? వాక్యము ఏ రీతిగా దేవుని లేదా తండ్రి ఇంటికి ఏ రీతిగా చేరుకోమంటుంది అనే దాన్ని సంఘము ధ్యానించడానికి ఇష్టపడట్ల. సంఘం ఎంతసేపు ఏమనుకుంటుందంటే, మేము బాప్తిసం తీసుకోవడం ద్వారా, మేము విశ్వసించడం ద్వారా మేము పరలోకానికి అర్హులము, దేవుని రాజ్యంలో, ఆ పరలోకపు రాజ్యంలో, ఆ దేవుని ఎంట, ఆ కుమారుడి యొక్క కుడి పార్శ్వమున మేమంతా ఆనందగానాలతో, యెషయా గ్రంథంలో చెప్తారు కదా, ఆ షెరేబులు, కెరేబులు, దూతలు, దూతగణాలు వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నారట. మేము కూడా ఆ రీతిగా ఉంటాము అని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో సంఘం ఉంది. మంచిదండి, ఆ విశ్వాసాన్ని నేను పాడు చేయను. కానీ అసలు తండ్రి ఇంటికి చేరాలి అంటే, తండ్రి ఇంటికి వారసుడిగా నువ్వు మారాలి అంటే, మొదటగా తండ్రి యొక్క శిక్షను విధేయతతో ఆ శిక్షా ఫలమును అనుభవిస్తూ దేవుని చేత నువ్వు గణపరచబడగలగాలి. అది ఎవరు అనుభవించారు అంటే, మొదటిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఈయనకు ఆది అంతము లేనివాడు, ఆయన ఉన్నవాడు, ఆయన స్వయంభు, ఆయనే ఎలోహిం, ఆయనే యెహోవా. ఈరోజు ఆయన తండ్రిగా, ఆ తండ్రి అనే నామమే ఆయనది కదా, ఆయన తండ్రిగా తన కుమారుణ్ణి కనుపరిచి తను ప్రేమించుచున్న తన కుమారునికి శిక్షించడం ద్వారా, ఆ కుమారుణ్ణి శిక్షించడం ద్వారా ఆ కుమారుణ్ణి ఘనపరిచాడు దేవుడు, ఆ కుమారుణ్ణి మహిమపరిచాడు దేవుడు, ఆయనకు సర్వాధికారం ఇచ్చాడు దేవుడు. ఊరకనే రాలేదండి, ఆయనకు అధికారం ఊరకనే రాలేదు. ఆయనకు అధికారము ఏ శ్రమయు లేకుండా రాలేదు. ఆయన శ్రమించి శ్రమపడి తండ్రి మాటకు విధేయత పొందుకుని తండ్రి చేత అంగీకరించబడ్డాడు. ఆ శిక్షను అంగీకరించాడు, ఆ శిక్ష ఫలాన్ని అనుభవించాడు. నా కుమారుడా, క్రీస్తు మాదిరి అని చెప్పుకుంటావు, వాక్యమే మాదిరి అని చెప్పుకుంటావు, సంఘములో ఉన్నానని ఆనందిస్తావు. ఏది క్రీస్తులో ఉన్న మాదిరి? ఈరోజు మనకు మాదిరి క్రీస్తు అని బాహాటంగా చెప్తా. అలా చెప్పగలిగితే ఈ లోకము క్రీస్తుని అంగీకరించలేకపోవడానికి కారణం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక మాట. ఆ మాటను బట్టే లోకము ఆయన్ని ద్వేషిస్తూ ఉంది. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 6వ వచనంలో యేసు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప
నా తండ్రి ఇంటికి ఎవడును చేరడు. ఈ మాట సంఘానికే కాదు, లోకానికి కూడా నచ్చలేదు. ఈ మాటను బట్టి లోకము ఆయన్ని ద్వేషిస్తుంది. ఈ మాటను బట్టి సంఘము కూడా ఏమనుకుంటుంది అంటే, ఆయన్ని కలిగి ఉన్నాం కదా, మా శ్రమలు, మా వ్యధలు, మా వ్యసనములు సమస్తము ఆయన వహించాడు, భరించాడు, సమస్తము సమకూర్చి జరిగించాడు. కాబట్టి మాకు ఏ శిక్ష విధి లేదు అని చెప్పి సంఘము భ్రమపడుతూ ఉంది. ఈరోజు మనము దేవుని ఆత్మచేత మనమందరము ఐక్యముగా ఉండి, మనమందరము ఏకాత్మ పొందుకుని, అనుదినము చల్లపొద్దున ఆ దేవాది దేవుని ఆది దంపతులైన అవ్వ ఆదాము యొద్దకు ఏ రీతిగా వచ్చి వారికి ప్రత్యక్షతను, వారి యొక్క సముఖములో వారిని ఆయన కౌగిట్లో, ఆయన యొక్క ఒడిలో ఏ రీతిగా అయితే సంభాషిస్తూ వారిని లాలించి పాలించారో, అదే ప్రేమతో ఈరోజు మనల్ని సమకూర్చి అనేక సత్య మాటలు, అనేక మర్మయుక్తమైన విషయాలు యోధా పత్రిక ద్వారా దేవాది దేవుడు మనకు తెలియపరచడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. మిమ్మును ప్రేమించి నన్ను నిలవబెట్టుకుని ఏ రీతిగా నేను మీరు కలిసి ఆయన సన్నిధిలో మనం నేర్చుకోవడానికి దేవాది దేవుడు గొప్ప కృపనిచ్చి ఉన్నారు. అందరి పట్ల నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యమైన దేవుడు ఆది కాండములోనే ప్రభు ద్వారా మనకు ప్రత్యక్షతను ఆ దేవాది దేవుడు అనుగ్రహించాడు. ఆది కాండంలో మనం చూసినప్పుడు ఒక మంచి మాటను మనం చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడువు మీద కొట్టెదవని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ పాప పరిహారార్థమై పాపము లోకములకు ప్రవేశించింది కాబట్టి ఈ పాపాన్ని ఆయన ఏం చేస్తారట? నిశ్చయముగా చెదగదొరుకుతారట. ఆ చెదగదొరికే అధికారము తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన అనుగ్రహించారు. ఆయన ప్రేమించిన ఆయన కుమారుడికి ఈ శిక్షను విధించారు. అయితే ఆ కుమారుడు శిక్షను తృణీకరించలేదు సుమా. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క అభిష్టాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణముగా నెరవేర్చడానికే ఈ భూమి మీదకి వచ్చానని ఆయన ఇచ్చిన స్టేట్మెంటు మనం అనేక మార్లు చదువుకున్నాం. అంత మాత్రమే కాదు, తండ్రి యొక్క పని ఆయనకు నిశ్చయముగా భోజనముగా ఆయన మార్చుకున్నట్లుగా అనేక మార్లు మనము లేఖనము ద్వారా మనం తెలుసుకున్నాం. మనం ఎంతో ఆనందిస్తాం. భోజనం కోసం వీరు చాలా శ్రమ పడుతూ ఉన్నారు. ఎలాగా? ఈయనకి ఎలా భోజనం పెట్టగలుగుతాం మనం? ఈయనకి ఆహారం ఎక్కడి నుంచి తెస్తాం అని చెప్పి ఆ యొక్క శిష్యులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ స్టేట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. 31వ వచనాన్ని చదువుతున్నాను. అలాగా
శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. ఆయన ఇస్తున్న సమాధానం, అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఏమండి, ఎంత అద్భుతంగా ఉందండి. వారేదో అడుగుతున్నారు, ప్రభు నిరసిస్తాడని, ఆయన ఆకలి కొంటాడని, ఆయన ఆకలి తీర్చాలని శిష్యులంతా కలిసి దేవునితో వారు మాట్లాడిన మాటలు మనము చదువుకున్నాం. అయితే ప్రభు తన నోటితో సమాధానం ఇస్తూ చక్కని మాటను తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన అంటున్న మాటను మనం ఎంతగానో, చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. నిశ్చయముగా ఇటువంటి కమిట్మెంట్ మనకు కూడా ఉండాలి. ఎందుకంటే యేసే కదా మనకు మాదిరి. ఆయన మాటలు ఒకసారి చూద్దాం. 34వ వచనాన్ని జాగ్రత్తగా అందరూ ధ్యానిద్దాం. ఇది మాత్రం చాలా ప్రాముఖ్యమైన మాట. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము. ఇది చాలా చాలా ప్రాముఖ్యం అమ్మా. ఎందుకు ఈ మాట ప్రాముఖ్యం అంటే, 32లో ఆయన చెప్పిన సమాధానం వాళ్ళకి తప్పుగా అర్థమైంది. 32లో ఆయన ఏమంటున్నారో, అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. మనం కూడా ఆయన ఉద్దేశాలను, ఆయన మాటలను, ఆయన వాక్యాన్ని చాలాసార్లు అపార్థం చేసుకుంటాం. ఇక్కడ శిష్యులు అలాగే అపార్థం చేసుకుని ఎలా మాట్లాడుతున్నారో చూడండి. శిష్యులు అంటే అందరూ ఉన్నారు అక్కడ. ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. గుసగుసలు ఆడుకుంటున్నారు వీళ్ళు. అరే, మనకు తెలియకుండా ఎవరో సిద్ధపరిచేస్తారండి దీనికి. మనకు తెలియకుండా ఎవరో సమకూర్చారు. అందుకే చాలా ధీమగా చెప్తున్నారు ఈయన. చక్కగా తినటానికి మంచి ఆహారాన్ని సమకూర్చారు అని చెప్పి వారు పొరపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, మన వాక్యాన్ని చదువుతూనే ఉంటాం, వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాం. మరి దేవుని యొక్క అభిష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని పొరపాటుగా మనం ధ్యానిస్తూ ఉంటాం. అయితే నిశ్చయముగా మనం ఇక్కడ ఈ సత్యాన్ని గ్రహించవలసిన వారిగా ఉన్నాం. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఎంత అద్భుతమైన మాట. ఆయన ఆహారం ఏంటట? తండ్రి యొక్క పనిని, లేదా తండ్రి యొక్క చిత్తాన్ని, లేదా తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడమే ఆయనకు ఆహారంగా ఉందట. మరి తండ్రి ఏక పనిని అప్పగించారు అంటే, సర్వ మానవాళి పాపములను, సర్వ మానవాళి యొక్క దోష శిక్షను, సర్వ మానవాళి యొక్క పాపపు పరిహారార్థపు బలిని ఆయన మీద వేశారు. ఆయన మీద వేసినప్పుడు ఆయన ఏం చేశారు? తృణీకరించలేదు సుమా, తృణీకరించలేదు. ఆ పాత్రను తాగడానికి ఇష్టపడ్డాడు. ఆయన తాగాడు. దేవుని చేత శిక్షింపబడ్డాడు. తండ్రి అయిన దేవుని చేత శిక్షించబడ్డాడు. ఆ శిక్షకు లోబడ్డాడు కాబట్టి ఆయన ఘనుడయ్యాడు. ఆ శిక్షకు విధేయత చూపించాడు కాబట్టి ఆయన అన్ని నామములకు పైనామముగా మార్చబడ్డాడు. ఇది అద్భుతం. ఇది మనం ధ్యానించి తెలుసుకోవాలి. మనం ఎంతసేపు ఏం ధ్యానిస్తాము? యేసుక్రీస్తునందు ఉన్న ఎడల ఏ శిక్ష మీకు విధి లేదు. ఇదే ఆలోచన చేస్తాం. తన కుమారుని యందు ఎందరైతే విశ్వసిస్తారో వారందరికీ పరలోకము తప్పక, నశింపక తప్పక నిత్య జీవం కలిగి ఉన్నాము అన్న మాటను విశ్వసిస్తాం. అయితే ప్రభువు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చారని.
అది ఎలా నెరవేర్చారంటే అది ఆయనకు జీవనాధారమైంది. ఆయన మాటను, ఆయన ఉద్దేశాలను నెరవేర్చటమే జీవనాధారానికి ఏంటి? ఆహారం. ఇక్కడ అదే చెప్తున్నారు, నాకు ఆహారం ఏంటి అంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారము అని చెప్పి ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అయితే మనం ఏమంటున్నాం? ప్రభు నాకు సహోదరుడని, లేదా ప్రభు నాకు జ్యేష్ఠుడని, ప్రభు నాకు మాదిరని మనం ఎన్నో విషయాలు ఇక్కడ మనం స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాం. నోటి మాటే చెప్తాం, కానీ ఆయన చిత్తానుసారంగా నడవలేకపోతూ ఉంటాం. ఈరోజు ఆ విషయాలే దేవుడు ఏ రీతిగా కుమారుణ్ణి మరి శిక్షించి ఆ శిక్షను జయించిన తర్వాత ఎలాగా మరి ఆయన, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అందుకే ఈ విషయాలన్నీ కూడా ఆయనకు అర్థమై మరి 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో అక్కడ కంక్లూజన్ ఇస్తున్నారు. 4వ వచనం చదువుతున్నాను. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని చెప్పేశారండి ఆయన. తండ్రి శిక్షకు సిద్ధపడి దాన్నంతా ఒబే అయ్యి, నా తండ్రి నువ్వు నాకు ఊరకనే పంపలేదు. ఈరోజు కాన్ఫిడెన్స్ ఉన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లింగభేదం లేదు, ఆడ మగనే తారతమ్యం లేవు. వాక్యం దగ్గర అందరూ ఆయన పిల్లలే. కాబట్టి ఇది నా కుమారుడా అంటే కుమారుడికని, నా కుమారి అంటే కుమార్తెకని తీసుకోవద్దు. కుమారి అంటే సంఘము, కుమారుడు అన్న సంఘమే. కాబట్టి సహోదరులు అన్న సంఘమే, సహవాసం అన్న సంఘమే. ప్రతిదాన్ని కూడా సంఘానికి ఆపాదించుకోవాలి. అది మనం వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు మన జీవితానికి ఆపాదించుకోవాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి ప్రార్థనది, నా తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటూ 5వ వచనంలో ఒక గొప్ప మర్మయుక్తమైన మాటలు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండునో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఈ విషయాలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏమనుందంటే లోకము పుట్టక మునిపే ఆయన ఆది అందే వాక్యమై ఉన్నాడట. ఆయన ఆది అందే దేవుని యొద్ద ఉన్నాడట. ఆయన ఆది అందే దేవుడై ఉన్నాడట. కాబట్టి ఆయన ఇక్కడ మరలా చెప్తున్నాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ఎవరి యొద్ద? ఆయన యొద్ద. భూమి మీద ఎవరిని మహిమపరచాలి? భూమి మీద తండ్రిని మహిమపరచాలి. మనల్ని ఆయన ఎక్కడ మహిమపరుస్తాడు? పరలోకంలో మహిమపరుస్తాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం దేవుని మహిమపరచాలి. మహిమపరచడం అంటే పాట పాడడమా? మహిమపరచడం అంటే చర్చికి వెళ్ళటమా? మహిమపరచడం అంటే ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకుని మనం ఇదే మహిమపరచడం అని మాత్రం అనుకోవద్దు. మహిమపరచడానికి సరైన వాక్యపు ఆధారం మనము ఈ యొక్క జీవగ్రంథము ఆధారమైన పరిశుద్ధ గ్రంథములో దేవుడు క్లియర్గా లిఖింపజేశారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మన శరీరాలు యావత్తు కూడా దేవునికి సమర్పించుకోవడం ద్వారా ఆయనను మహిమపరిచిన వారిగా ఉంటారు. మన సజీవ యాగముగా మన శరీరాలని ఆయనకు సమర్పించుకోవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది మనకు సంబంధించింది. అయితే యేసుక్రీస్తు ప్రభు
ఆ తండ్రి అయిన దేవుని కుమారుడిగా, వాక్యమైన దేవునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, వచ్చి ఏం చేశారు అనే విషయాలు మనం చూసినప్పుడు మనకు ఆయన జీవితం మనకు మాదిరిగా అనిపిస్తుంది. ఆది కాండంలో చూసినప్పుడు ఇదిగో నిశ్చయముగా నువ్వు తల్లి గర్భమున తల్లి కుమారుడిగా నువ్వు జన్మిస్తావు, ఇదిగో నిశ్చయముగా పాపమును నువ్వు చితక దొరుకుతావు అని ఇచ్చిన వాగ్దానము మనం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యము. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది అని మనం ఆలోచన చేస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎంత అద్భుతమైన విషయం అండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడట. ఎవరా కుమారుడు? వాక్యమైన దేవుడు. ఎలా పంపించాడు? ఎందుకు పంపించాడు? ఎందు నిమిత్తం పంపించాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన ఇక్కడ అంటున్నారు, దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. స్త్రీ యందే పుట్టాడు ఆయన. ఆయన పురుష సంతానము కాదు, ఆయన కేవలము తల్లి కుమారుడంతే. స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను అంటున్నాడు. దత్తపుత్రులము ఈ ఫుట్ నోట్లు మనం చూసినప్పుడు ఇదిగో నిజంగా మనం అందరం కూడా స్వయకృత పుత్రులముగా దేవునికి పిల్లలుగా మార్చబడ్డాం. అందుకే మనం యోహాను సువార్తలో మనం ఆ మాటను మనం ఎప్పుడు కూడా మననం చేసుకున్నప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందరైతే ఆయనను విశ్వసించారో, ఈ లోకంలో ఉన్నవారు ఎందరైతే ఆయనను విశ్వసించారో వారందరూ, అందుకంటున్నాడు వారందరూ అనగా తన నామమందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎలా వచ్చింది ఇది? ఖచ్చితంగా మనం ఒక 2 days దీన్ని ధ్యానించవలసిన అవసరం ఉంది. జాగ్రత్తగా మనం తండ్రి శిక్షకు ఎలాగ కుమారుడు విధేయత చూపించాడు అన్నదే మనం నేర్చుకోకపోతే శిక్షా ఫలానికి ఫలితం ఏంటో మనకు తెలియట్లేదు. క్రైస్తవ సంఘానికి, సార్వత్రిక సంఘానికి శిక్ష అంటే చాలు, ఆ మాటే నచ్చట్లేదు. శిక్షించబడడానికి అసలు ఒప్పుకోవట్లేదు సంఘం. శిక్షించబడ్డ క్రీస్తు ఏ రీతిగా తండ్రి చేత గణపరచబడ్డాడో తెలిస్తే, శరీరధారిగా ఉన్న దినాలలో వాక్యమైన దేవుడు ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడో, ఆయన ఏ రీతిగా జీవించాడో, ఆయన ఏ రీతిగా తండ్రి అయిన దేవుని యొక్క పనిని ఆహారంగా ఎలా మలుచుకున్నాడు, తండ్రి అభిష్టాన్ని ఏ రీతిగా నెరవేర్చి మరలా లోకము పుట్టక మునుపు అనగా జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి చేత ఆయన ప్రత్యేకింపబడిన వాడిగా, కనబడ్డవాడిగా, అనే రీతిగా తండ్రి చేత ఈ లోకాన్ని పంపింపబడ్డాడు. ఆయనకు ఆ తండ్రి స్త్రీ యందు జన్మింపచేసి మనవలే ఆయనకు శరీరాన్ని ఎలాగా అమర్చారు, ఆ శరీరమును ఎందుకు పుట్టింపబడ్డాడు, ఆ శరీరధారిగా నీ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చాడో, ఎంతో మర్మయుక్తమైన విషయాలు ఆలోచన చేయండి. ఎందుకు వాక్యమైన దేవుడు శరీరధారి లోకానికి రావాలి? ఆయన పరలోకములో ఉండి ఈ పాపాన్ని ఆయన శుద్ధీకరించగలడుగా, ఒక మాట చెప్పున శుద్ధీకరించగలడు కదా. శరీరకున్న ప్రాముఖ్యత చాలా చాలా అద్భుతమైనది. అది సంఘానికి తెలియకుండా అపవాది మభ్యపెడుతూ వస్తుంది. ఈరోజు సంఘానికి మనం తెలియపరచవలసిన వారిగా ఉన్నాం. ఈరోజు మీరందరూ కూడా ధన్యులండి. వినాలనుకున్న వాళ్ళు వినలేకపోతా ఉన్నారు.
దర్శించాలనుకున్న వాళ్ళు దర్శించలేకపోతా ఉన్నారు. ఇదిగో ఈరోజు దేవుడు నీతో నాతో ఈ గొప్ప మర్మయుక్తమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి సమకూర్చుకున్నాడు. ఆయనకు మీరు ఇష్టలయ్యారు, ఆయనకు మీరు ఇష్టమైంది కాబట్టి మనకు ఆయన అనేక అద్భుత విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనము కీర్తనకారుడైన దావీదు మనకు ఎంతో ఉపయుక్తంగా మాట్లాడుతూ దావీదు గారి చేత మనకు ఒక సత్యాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. దావీదు కీర్తన 40వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. ఈయన ఎలా వచ్చారట? పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చాను. అవునండి, ఇందాక ఆదికాండంలో మనం చదువుకున్నాం. ఆయన ఈ లోకానికి రావలసి ఉన్నది, ఆయన శరీరాన్ని ధరించవలసి ఉన్నది. ఇదిగో ధర్మశాస్త్రంలో లోపడిన ఆ పిల్లలు రక్షించబడడానికి ఆయనను పాప పరిహారార్థ బలియాగముగా ఈ లోకానికి పంపవలసి ఉన్నది. నిశ్చయముగా లోకములో ఒక మాట ఉంటుంది, రక్త ప్రోక్షణ లేనిది పాప పరిహారార్థ అవశ్యము, పాప పరిహారార్థము రక్త ప్రోక్షణ అవశ్యము. పాపము పోవాలి అంటే రక్త ప్రోక్షణ కావాలి. అయితే మరి పాత నిబంధనలో లేదా ధర్మశాస్త్రంలో ఆ పాపానికి పోవడానికి రక్తాన్ని ప్రోక్షించారండి. గొవ్వల యొక్క రక్తాన్ని, మేకల యొక్క రక్తాన్ని, కోడిదొడల యొక్క రక్తాన్ని, రకరకాల రక్తాలని ప్రోక్షించారు. కానీ శాశ్వతమైనది, నిరంతరము ప్రవహించేది, జీవింపజేసేది ఆ పరిశుద్ధమైన రక్తం ఒక్కమారే ఆ రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా ఆయనే పాప పరిహారార్థ బలిగా ఈ లోకానికి వచ్చి తండ్రి చేత శిక్షింపబడ్డాడు. తండ్రి శిక్షను ఎక్కడ తృణీకరించలేదు. నా కుమారుడా, ఈరోజు తండ్రి యొక్క శిక్షను నువ్వు ఇష్టపడట్లేదు, తృణీకరిస్తా ఉన్నావు. ఆ శిక్షాఫలము ఎంత గొప్పగా ఉంటుందో మనం ముందు ముందు నేర్చుకుంటాం. తండ్రి చేత శిక్షించబడిన కుమారుడు ధన్యుడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ధన్యుడు. ఆయన నామం ఈరోజు అన్ని నామముల కంటే పైనామముగా దేవుడే చేస్తాడు. కాబట్టే యోహాను సువార్తలో ఆయన స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప నా తండ్రి ఇంటికి ఎవడు చేరడు. ఎస్, అవునండి. ఈరోజు నాకు తెలుసు అడ్రస్, నాకు తెలుసు ఆ ఇంటికి ఈ రీతిగా వెళ్ళాలి. తెలియని వారందరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు తెలిసిన వాడు చెప్తే నమ్మాలి. ఎందుకంటే తండ్రి యొద్ద నుంచి ఆయన పంపబడ్డాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన బలిని కోరలేదు. ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి లోకానికి పంపించాడు. ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం ప్రకారము కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ ద్వారా ఈ లోకానికి ఆయన వచ్చారు. ఇదిగో నిశ్చయముగా ధర్మశాస్త్రముకు లోబడిన ఆ పిల్లలు, రక్త మాంసములో పాలివారైన ఆ పిల్లలను రక్షించడానికి, తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికి, తండ్రి చేయు శిక్షను ఆయన అనుభవించారు. అనుభవించడమే కాదు, ఆయన అంగీకరిస్తాడో లేదో అని చెప్పి
ఆయన విధేయత చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎక్కడ కూడా నేను పరలోకమందున్న తండ్రి కుమారుణ్ణి అన్నట్లుగా ఆయన గర్వించలేదండి. నా తండ్రికి నేను బానిస్తను, నా తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తాను, నేను అందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను, ఇదిగో నా తండ్రి పని పరిపూర్ణము చేయటమే నాకు ఆహారము అని ఆయన ఒబే అయిన విధానం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడైనా నీ శరీర సంబంధమైన తండ్రి మాట నువ్వు విన్నావా నా కుమారుడా? నీ శరీరాన్ని సమకూర్చిన ఈ లోకపు తండ్రి మాట ఎప్పుడైనా విన్నావా? నీ తండ్రిని తల్లిని నువ్వు సన్మానించావా? మరి నువ్వు మరలా ఏం మాట్లాడతావు? నేను క్రీస్తుని కలిగి ఉన్నానంటావు, వాక్యాన్ని కలిగి ఉన్నానంటావు, దేవుణ్ణి కలిగి ఉన్నానంటావు, నేను చర్చికి వెళ్తున్నానంటావు, దశమొగలు ఇస్తున్నానంటావు, కానుకలు ఇస్తానంటావు, ఇవన్నీ చేస్తున్నానంటావు. మరి చేయవలసిన పని, వాక్యమైన దేవుడు చెప్పిన మాట ఏమిటి? ఇదిగో నా తండ్రి చేత నేను అంగీకరించబడ్డాను, నా తండ్రి చేత నేను ఏ రీతిగా అంగీకరించబడ్డాను? నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా నేను అంగీకరించబడ్డాను. నీవును నీ తండ్రి మాటకు విధేయత చూపించి నా మార్గములో నడిచి నా సత్యమందు ప్రతిష్ఠింప చేయబడి నా జీవాన్ని పొందుకుని నా తండ్రి ఇంటికి నువ్వు చేరాలి. ఇది ఆయన యొక్క, ఎందుకంటే ఆయన తండ్రి నుంచి వచ్చేవాడు, మరలా తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళాడు కాబట్టి ఆయనకు తెలుసు ఆ అడ్రస్. ఎలా వచ్చాడో, ఎలా పరిపూర్ణం చేసుకున్నాడో, ఎలా నెరవేర్చుకున్నాడో, ఎలా తండ్రి శిక్షకు విధేయత చూపించాడో, తండ్రి చేత ఏ రీతిగా మొత్తబడ్డాడో, తండ్రి చేత ఏ రీతిగా ఆయన బాధింపబడ్డాడో, యెహోవాకు ఇష్టమైనదట. అలా చేయడం ఇష్టమైనది ఎందుకు? లోకములో ఉన్న మిమ్మును ప్రేమించి, లోకంలో ఉన్న మీరు నశించిపోచున్నారని చెప్పి తన జనతేక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిక్షించి మన పాపములు అందరి యొక్క పాపములు పాత్రలో పానముగా చేసి దాన్ని నిశ్చయముగా త్రాగమనిచ్చారు. ఆయన తాగలేడు అంటే ఆ యొక్క మరి నిశ్చయముగా ఆ గెచ్చమనే తోటలో తన చెమట రక్తముగా మార్చబడింది. తన రక్తమే చెమటగా సిందించబడింది. తండ్రి, ఇది నీ చిత్తమే సిద్ధించును కాక అని చెప్పి తండ్రి ఇచ్చిన పాత్రను ఆయన ఆస్వాదిస్తూ ఆయన స్వీకరించాడు. నా కుమారుడా, ఏ రోజైనా నీ తండ్రి మాటకు నువ్వు లోబడ్డావా? లోబడితే ధన్యులు, ధన్యులు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అటువంటి ధన్యకరమైన జీవితాన్ని ఆయన మన ముందుంచారు. ఆయన తండ్రి పనిని చేసి ముగించి, ఇదిగో ఈ రీతిగా లోకము పుట్టక మునుపు నీ యొద్ద నేను ఉన్నాను కదా. అందుకే కదా మనం చదువుకుంటాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. చాలా అద్భుతమైన మాటలు. మొదటి వచనం 3 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఆ 3 స్టేట్మెంట్లో కూడా అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. చివరి మాట అద్భుతమైన మాట, ఆ వాక్యమే దేవుడట. వాక్యము దేవుడట. ఈరోజు వాక్యము దేవుడని ఎవరు జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. వాక్యం ఎద్దుకు రాలేరు, వాక్యాన్ని ధ్యానించలేరు, వాక్యముతో నడవలేరు, వాక్యముతో సహవాసం చేయలేరు. మనుషులను ఆశ్రయిస్తారు. కానీ ప్రభువు అంటున్నాడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన్ని విడిచి నడిచేవారుగా ఉండకూడదు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట ఆయన ప్రార్థిస్తున్నాడు. 26వ అధ్యాయము 38వ వచనం చదువు. అంతటా యేసు వారితో గెత్సేమనే అనబడిన చోటకు వచ్చి
నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయ ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించెను. ఇదండి మనము నేర్చుకోవాల్సింది. ఇది మన జ్యేష్ఠుడు వాక్యమైన దేవుని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇది. నీ చిత్తము నెరవేర్చబడాలి ప్రభువా, నా చిత్తము కాదు. ఇదిగో నువ్వు నాకు తండ్రివి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేనున్నాను, తండ్రి ఉద్దేశాలని సఫలీకృతం చేయడానికే నేను ఉన్నాను. ఆయన పనిని పరిపూర్ణము చేసి ముగించడానికే నేను ఉన్నాను. ఎందుకంటే ఆయన నన్ను సృష్టి ఆరంభము కంటే ప్రథమ ఫలముగా నీవు నన్ను కన్నావు, నీవు నన్ను ఏర్పరచుకున్నావు అని చెప్పి ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుతున్నాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ఎలాగట? 22 చదువుతున్నాను. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమ ఫలము అయిన దానిగా యెహోవా నన్ను కలగజేసెను, నన్ను కన్నాడంటున్నాడు ఆయన. వాక్యమైన దేవుడే తన కుమారుడుగా సృష్టి ఆరంభం కంటే అన్నిటికంటే ప్రథమ ఫలముగా మొదటిగా ఆయన కన్నాడు. ఆయన కన్న తన జ్యేష్ఠ కుమారుణ్ణి, ఆయన కన్న ఆయన అభిషిక్తుణ్ణి, నిన్ను నన్ను ప్రేమించి బలియాగముగా, బలి అర్పణగా, పాప పరిహారార్థ బలిగా ఆయనను మనకు అర్పించాడు. మరి మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు తండ్రి శిక్షను తృణీకరించలేదు. తండ్రి నీ చిత్తము నెరవేర్చబడును గాక అన్నాడు. పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం అనేది. అలాగే నిశ్చయముగా మమ్మల్ని చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించు. ఇదిగో మాకు పాపంలో ఉన్న వారిని రక్షణలోకి నడిపించు. ఇదిగో నిశ్చయముగా మరణంలో ఉన్న వారిని జీవంలోకి నడిపించు అనే మంచి శ్లోకము ఈరోజు వాటన్నిటిని నెరవేర్చింది ఎవరయ్యా అంటే ఇదిగో ఆ జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో నెరవేర్చబడింది. నా కుమారుడా, నా కుమార్తె, సత్యమందు నిలిచి ఉన్నాం. మనం ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన మార్గంలో నడక ప్రారంభిద్దాం. అయితే సొలొమోను చెప్పినట్లుగా కాదు, ఒకని ఎదుట యథార్థమైన మార్గము కలదు, అది తుదకు మరణముకు దారి తీస్తుంది అంటారు. ఆ రీతిగా కాకుండా మనము యథార్థమైన మార్గంలో నడక ప్రారంభించి ఆయన సత్యమందు ప్రతిష్ఠింప చేయబడి ఆయన జీవాన్ని పొందుకుని ఆయన పునరుద్ధార శక్తిని పొందుకుని తండ్రి ఇంటికి వారసులుగా మార్చబడదుము గాక. ఈరోజు తండ్రి మాటకు విధేయత చూపించి తండ్రి శిక్షను ఆయన పరమావిధిగా అనుభవించి మనందరి కొరకు ఆయన యవ్వన కాలపు ప్రాణమును, యవ్వన కాలపు రక్తమును, యవ్వన కాలపు శరీరాన్ని బలియాగముగా అర్పించి
ఆ శరీరాన్ని నీకు భోజనముగా పెట్టి, ఆయన రక్తాన్ని నీకు పానముగా ఇచ్చి, ఆయన పునరుద్ధాన శక్తిని మీకు అనుగ్రహించి, ఇదిగో తండ్రి ఇంటికి దూరస్తుడిగా మార్చబడ్డ నిన్ను నన్ను తండ్రి ఇంటితో సమాధానపరిచి, ఇదిగో దేవునికి శత్రువులుగా ఉన్న మనల్ని, దేవునే లేనింటి వారిని, దేవుణ్ణి ఎరగనంటి మనులను తండ్రి ఇంటికి సమాధానపరిచి ఆయన యొక్క వారసులుగా మార్చిన యేసుక్రీస్తు ప్రభు వాక్యమైన దేవుడు కదూ. అందుకే ఆయన్ని దేవుడు ఘనపరిచాడు, అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించాడు. లోకము, అపవాది, దుష్టుడు వాడు ఏం చేస్తున్నాడంటే, ఇదేంటి లోకములో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఈయనే ఎందుకు దేవుడు, అందరితో పాటు ఈయన్ని పూజిందాం, అందరితో పాటు ఆయన ఒక దేవుడిని అంగీకరిద్దాం, కానీ ఆయన్ని విశ్వసించే అవసరం లేదు అని చెప్పి భ్రమపరుస్తూ ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ఇదిగో వెలిచూపును బట్టి తీర్పు తీర్చేవారిగా ముందుకు కొనసాగుతున్నారు. నా కుమారుడు, నా కుమార్తె దేవుని చేత శిక్షించబడ్డ ఆ యొక్క కుమారుడు ఎలా హెచ్చించబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. రేపు కొన్ని మాటల ద్వారా ఆయన ఎలా అంగీకరించబడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, ఆయన యొక్క శరీరాన్ని ఏ రీతిగా ఛిద్రం చేసుకున్నాడు, ఆయన వాటి అన్నిటిని ఎలా భరించాడో గెచ్చమనే తోటలో ఆ ప్రార్థనలో మనం చూస్తున్నాం కదా. మరణం పడినంతగా ఆయన రక్తము చెమటగా ఆ బిందువులుగా మార్చబడి ప్రార్థిస్తున్నాడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు. బలహీనత సమయం, కానీ అదే బలహీనతలో నేను బలవంతుడిని అని నిరూపించుకున్నట్లుగా, నా చిత్తం కాదు ప్రభువా, నీ ఇష్టమే నా పట్ల సిద్ధించును కాక అని చెప్పి ఆ పాత్రను తాగాడు. ఈరోజు ఆ పాత్రను తాగాడు కనుకే ఈరోజు చాలామంది గేలి చేస్తారు, చాలామంది హేళన చేస్తారు. ఇంకా పుట్టలేనుడు ఒక పాపాలు ఈయనేటండి కడిగేది, ఇంకా అతను పుట్టలేదు కదా, అతను మంచి చెడు ఏం చేయలేదు కదా, ఏమీ చేయకోకుండానే రాబోతున్న తరాల యొక్క పాపాలు కూడా ఈయనలా కడిగాడండి అని హేళనగా మాట్లాడతారు. ఎందుకంటే అపవాది మనులను తండ్రి ఇంటికి వారసులుగా మార్చడం ఇష్టం లేదు. వాడు మరణానికి పాత్రుడు, వాడు నరక పాత్రుడు, వాడి యొద్దకు అనేకులను చేర్చుకోవాలని వాడి యొక్క ఉద్దేశం. కానీ జనత యొక్క కుమారుడైన వాక్యమైన దేవుడు ఇదిగో తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి, నీకు నాకు నిశ్చయముగా తండ్రి ఇంటితో సమాధానపరిచి ఆయన నిత్యత్వానికి వారసులుగా మార్చి ఆయన జయ జీవితం జీవించి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి అపవాదిని ఆయన సిలువలో దిగగొట్టిన దేవుడిగా అనుకోండి. మరి ఆయన మాదిరిలో ఉన్న మనము ఇటు అధికారము నిశ్చయముగా మనము కూడా పొందుకుని లోకమునకు ఆశీర్వాద కారణంగా మార్చబడదుముగా. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, ఎంతవరకు ప్రభువా మరి తండ్రి చేత శిక్షింపబడ్డ మరి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుని నాయన వాక్యమైన దేవుణ్ణి మేము పరిచయం చేసుకున్నాం. రేపటి దినాన్ని ప్రభువా అది ఆ పరిహారార్థ బలి ఏ రీతిగా జరిగించారో, ఏ రీతిగా ఆయన అంగీకరింపబడ్డాడో ఆ విషయాలు మాకు తెలియపరచబడడానికి నాయన మీరు మమ్మల్ని ప్రభు ఆయత్తపరచండి. బిడ్డలందరినీ విన్న వాక్యాన్ని మరి విని విడిచిపెట్టేవారుగా కాక, ఆ విన్న వాక్యాన్ని హృదయంలో ముద్రించుకుని అనేకులకు ఆత్మీయ ఆహారాన్ని, అనేకులకు ఆత్మీయ దాహాన్ని తీర్చే బిడ్డలుగా ఆయన కుటుంబాలను బలపరిచి స్థిరపరిచి ఆయన మమ్మల్ని అందరినీ నీ యొక్క ఆశీర్వాదంలో బలపరిచి స్థిరపరిచి